మై ఛానల్ ఈరోజు నేను బీనీస్ కర్రీ చేయబోతున్నా. ఎలా చేయాలో చూపిస్తాను. కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు అంత ఆయిల్ వేసుకుందాం. చపాతీలకి అన్నంలోకి అన్నీ వేడివేడిగా చాలా బాగుంటుంది కర్రీ. మంచిది కూడా, హెల్త్కి కూడా మంచిదంట. బీనీస్ కర్రీ అప్పుడప్పుడు వండుకొని తినాలి. 1 స్పూన్ అంత ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ మినపప్పు వేసుకుందాం. మంచి దోరగా వేపుదాం. మంచి వేగాలి ఆవాలు, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మంచి వేగితేనే టేస్ట్ వస్తుంది. కొంతమంది అట్లనే వేసేస్తారు కాబట్టి చెప్తున్నాం. ఉల్లిపాయలు పొడుగుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 వేసుకుందాం. ఉల్లిపాయలు పొడుగుగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు మంచి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. బాగా వేగాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒకటిన్నర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. మంచి ఇది కూడా పచ్చివాసన పోవాలి. అల్లం పేస్ట్ కూడా మంచిగా దూరగా వేపుదాం. ఇప్పుడు బీనీస్ కట్ చేసి పెట్టుకున్న బీనీస్ ఒక 200 గ్రాములు బీనీస్ వేసుకుందాం. హెల్త్కి మంచిది. ఇది ఉడకబెట్టుకొని తింటే కూడాను కిడ్నీలో ఉండే రాళ్ళన్నీ కరిగిపోతుంది అంటారు. ఆయుర్వేదంలో చాలాసార్లు చెప్పారు కూడా, నేను విన్నా కూడా. మళ్ళీ మా వాళ్ళు కూడా అట్లా అయ్యింటే అయ్యింది కూడా. కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి. సరిపోయిన ఉప్పు వేసుకుందాం. మంచి కలుపుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం. ఇప్పుడు టమాటాలు ఒక 3 టమాటాలు, పెద్ద టమాటాలు ఒక 3 కట్ చేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్నాం. అది కూడా ఫ్రై చేద్దాం. మంచిగా ఫ్రై చేద్దాం. కలుపుకుందాం. మంచి మగ్గాలి. వాటర్ పోయకూడదు. కొంచెం పసుపు వేస్తాం. చిటికెడు పసుపు వేద్దాం. కారం వేసుకుందాం 1 స్పూన్. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుందాం. గరం మసాలా ఒక సగం స్పూన్. మొత్తం కలుపుదాం. మంచిగా కలపాలి. ఉప్పు కారం అన్నీ పట్టాలి. మంచి దగ్గరికి అవుతుంది. కూర చాలా బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి సగం స్పూన్ అంతా, సగం చిప్ అంతా కొబ్బరి టేస్ట్ బాగా ఇస్తుంది. కొబ్బరి వేస్తే, పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది. అందుకే నేను వేసిన. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మీ ఆప్షన్ అది. మంచి కలుపు వేసి కొన్ని వాటర్ పోద్దాం. సరిపడా వాటర్ పోద్దాం. ఎంతకాలంతో ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఒక 2 విజిల్ వచ్చేదాకా మూత పెట్టి ఒక 2 విజిల్ రావాలి. అయిపోయింది. మూత తీసి చూద్దాం. మగ్గిపోయింది. చూడండి ఎట్లా అయింది. కూర దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. మంచి ఫ్లేవర్ కోసం దగ్గరికి వేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందామండి. బౌల్లో తీసుకుందాం. బీనీస్ కర్రీ అయిపోయిందండి. బీనీస్ కర్రీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.